హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా SP125 బైక్ తీద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ బైక్ నేను ఈ సంవత్సరం 3వ నెలలో తీయడం జరిగింది. 3 సర్వీసులు కూడా అయిపోయింది. అయితే ఈ 3 సర్వీసులో ఈ బైక్లో ఆ లోటుపాట్లు మీకుతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చివరిదాకా వీడియో చూడండి ఫ్రెండ్స్. మొదటగా అయితే మనం డిజిటల్ మీటర్ను చూద్దాం. మీరు చూస్తున్నారు, నేను తిరిగిన టోటల్ కిలోమీటర్ 12,658. ఇంకా డిస్ప్లేలో మనకు టైం చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే గేర్ కూడా చూపిస్తుంది. ఇంకా దీనిలో స్పెసిఫికేషన్ చూసినట్లయితే ట్రిప్ ఏ ఫ్రెండ్స్, మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నామని సెట్ చేసుకోవడానికి ట్రిప్ ఏగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ట్రిప్ బిగా పెట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎన్ని కిలోమీటర్లు మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు చూసినట్లయితే యావరేజ్గా ఫర్ లీటర్కి నా బైక్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందని మీరు చూడవచ్చు. అక్కడ 70 కిలోమీటర్లు అని చూపిస్తుంది. అలాగే రేంజ్, నా బండిలో పెట్రోల్ ఎన్ని కిలోమీటర్ వచ్చింది అనేది కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. అది ఈ బైక్లో స్పెసిఫికేషన్. ఇంకా ఈ బండిలో నచ్చిన విషయం చూసినట్లయితే సీట్ చాలా లాంగ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఫ్యామిలీ కూర్చోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా ఈ బైక్ గురించి చెప్పుకోవాలంటే బైక్లో కల్లా అది ఎక్కువ మైలేజ్ ఈ బండి ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ షాక్ అప్స్ వచ్చేసరికి ఇటీవల కొత్తది వేసాం ఫ్రెండ్స్. అది పాతది అప్పుడే డ్యామేజ్ అయింది. వారంటీ క్లెయిమ్ చేస్తే ఒంగోలులోని పైనీర్ హోండా షోరూమ్ వాళ్ళు మనకి కొత్తది ఎక్స్చేంజ్ చేశారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ పైనీర్ హోండా షోరూమ్. బైక్లో ఇంకోటి నచ్చని విషయం ఏంటంటే మనకి రన్నింగ్లో హెడ్ ఊగుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం సౌండ్ అనిపిస్తుంది. అది నాకు కొంచెం ఇరిటేటెడ్గా ఉంది. ఇంకా వెనకాల చూసుకుంటే మనకేమవుతుందంటే వర్షంలో మనం వెళ్ళేటప్పుడు ఈ టైర్లు అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వాటర్, దీనివల్ల వాటరు రిటర్న్ నుంచి వెనకాల నుంచి తీసుకొని వెనక ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు తడిచిపోతున్నారు ఫ్రెండ్స్. ఈ బైక్లో అదొకటైతే మేము గమనించాము. తర్వాత వచ్చేసరికి లైటింగ్ తక్కువ అనిపిస్తుంది. అది అందరూ చెప్పేదే, నాకు కూడా సేమ్. లైటింగ్ అయితే తక్కువగాను, హార్న్ కూడా చాలా సౌండ్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి బండి పికప్ కూడా చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. అంతకుముందు నేను గ్లామర్ వాడేవాడిని, అది చాలా స్పీడ్గా ఉండేది పికప్. ఇది మాత్రం చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. పికప్ విషయంలో అయితే ఈ బండి తీసుకోవద్దు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే బండి తీసుకునే వాళ్ళు మైలేజ్ పరంగా, తర్వాత సీటింగ్ పరంగా చూసుకునే వాళ్ళైతే తీసుకోండి. కాదు మాకు పికప్ కావాలి, అంత అనుకూలతలు ఉండాలి అనుకుంటే మాత్రం ఈ బండి తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలోకి చేయండి. థ్యాంక్ యూ.